దేవుడి పరిశుద్ధ నామానికి వందనములు. ప్రియులారా, దేవుడి యొక్క పరిచారకులారా, దేవుడి యొక్క ప్రజలారా, ఈ విధంగా మీరు ఉండడం చాలా సంతోషకరం. దేవుడు మనకంటూ ఇచ్చిన ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ యొక్క ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 123వ కీర్తన మొదటి వచనము. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దేవుని వైపు మన కనులు ఎత్తాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులారా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు మనము దేవుడి యొక్క వైపు మన కనులను ఎత్తుతాము అనంటే, మనము మన అక్కర్లను బట్టి, మన అవసరతలను బట్టి దేవుడి వైపు మన కనులను ఎత్తి మనము ఎలుగెత్తి దేవుడిని చూస్తున్న వారిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కావున దేవుడి యొక్క ప్రజలముగా ఉన్న మనము మన యొక్క అక్కర్లను బట్టి, మన అవసరతలను బట్టి దేవుడి ఎదుట దేవుని వైపు మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుడి వైపు చూస్తూ ఆరాధించడం ఒకవైపు, మన కష్ట సమయాలలో దేవుడి వైపు చూస్తూ మనము ఆయన సహాయం కొరకు ఎదురు చూడడము ఒకవైపుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 123వ కీర్తనలో మనం చూస్తూ ఉంటే అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమాను రాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. మనల్ని దేవుడు కరుణించే మట్టుకు మన యొక్క కనులు దేవుడిని చూస్తూ ఉన్నాయని ఈ సమయంన ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కావున దేవుడి ప్రియులారా, ఈ దినమున దేవుడు మనపైన కరుణ కటాక్షములను జీవ కిరీటముగా అనుగ్రహిస్తున్నాడు. కానీ మనము దేవుడికి దూరంగా ఉంటున్నామా? దేవుడిని మనం చూస్తూ ఉన్నామా? లేదా దేవుడు మనల్ని చూడట్లేదు అని అనుకుంటూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి. దేవుడు అధిక తిరస్కార పాలైనప్పుడు ఆయన కూడా ఒక మాట అన్నారు. ఏమనంటే, దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని దేవుడు ఆ మాటను సంబోధించాడు. ఎందుకంటే మనము మానవ రీతిగా మనకు ఇబ్బంది కలిగినప్పుడే మనం ఇంత మాట మాట్లాడుతున్నాము. కానీ యేసు ప్రభుల వారు సిలువలో ఆయన రక్తము మొత్తము కారిపోతున్న వేళలో దేవుడిని అడుగుతున్న ప్రశ్న, నా దేవా నన్నెందుకు విడిచితివి అని అడుగుతున్నాడు. ఈ దినమున ఆయన వైపు చూస్తున్న బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నడూ కూడా చేయి విడిచే దేవుడు కాదని దేవుని వాక్యము ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తర్వాత అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీద అధికముగా వచ్చినవి. మమ్మను కరుణింపు. మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఏదో ఒక రకంగా సమస్య వస్తూ ఉంటుంది, మనకు ఇబ్బంది కలుగుతుంది. కానీ అందులో నుండి విడిపించగల శక్తి సామర్థ్యము గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని ఈ సమయమున జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే 121వ కీర్తనలో కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనంటే, యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుడే భూమిని ఆకాశమును సృజించినవాడు కాబట్టి ఆయన వలననే మనకు సహాయము కలుగుతుందని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు అటు కాపుదల, అటు సహాయము, అటు కృప ఈ సమయమున దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. తర్వాత 124వ కీర్తన యాత్ర కీర్తనగా 123, 125 ఇవన్నీ కూడా యాత్ర కీర్తనలుగా మనం చూడవచ్చు. ఇక్కడ 124వ కీర్తనలో జ్ఞాపకం చేయబడుతుంది. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. మనకు దేవుడు తోడై ఉంటే తప్ప మనము ఎవరిని కూడా జయించలేము అనే సత్యాన్ని ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు తోడుగా ఉంటేనే తప్ప మనము ఏ విధంగా కూడా ముందుకు ఇతరులను చూచి ముందుకు వెళ్ళలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఒకానొక సమయంలో ఎంతగానో ఇబ్బందులకు గురి అయిన వారే ఈ సమయంలో ఎంతగానో బహుబలంగా దేవుడి యొక్క సేవలో, పరిచర్య జీవితంలో దేవుడు అద్భుత రీతిలో తిరస్కరించబడని ఎడల, మనము తిరస్కారము లేకపోతే మనము అదే స్థాయిలో ఉంటాము, అక్కడే ఉంటాము. కానీ ఎప్పుడైతే తిరస్కరించబడతామో అప్పుడు మనకు ఒక
కొత్త స్టెప్ ఈ విధంగా మనం వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి దేవుడే మార్గమును చూపిస్తారన్న సత్యాన్ని ఈ సమయమున జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో కూడా ఎన్నో చోట్లలో తిరస్కరించబడ్డాం, ఎన్నో స్థలములలో తిరస్కరించబడ్డాం. దేవుడు తిరస్కరించబడిన వారిని ఎప్పుడైతే ఇల్లు కట్టువారు నిషేధించురాయి తలకు మూలరాయి ఆయనని దేవుని వాక్యములో ఏ విధంగానైతే ఉందో, అదే విధంగా మనుషులు మనల్ని తిరస్కరించినప్పుడే దేవాతి దేవుడు మనలను బలముగా దేవుడు వాడుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎన్నో తలంతులు ఉన్నవారు వారి యొక్క జీవితంలో ఇంకా సమయం రాలేదని దాచిపెట్టుకుంటే దాని ద్వారా ఫలితం లేదు. ఎప్పుడైతే మన యొక్క తలాంతును తీసి వాడుతూ ఉంటామో దేవుడు కూడా మహిమ పొందుకుంటాడని ఆ యొక్క ఆత్మీయ సందేశాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే దేవుడే సహాయం చేసేవాడు, దేవుడే ఆత్మకు కాపరి అయి ఉన్నాడు. అదే విధంగా సంఘ సేవకులను, సంఘాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడే కాపాడుతాడని సత్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సమస్యల చేత, ఎన్నో ఇబ్బందుల చేత దేవుడి యొక్క పరిశుద్ధమైన సంఘాన్ని కాయుచున్న ప్రతి ఒక్క బిడ్డకు, అనగా ఏ రూపకంగా ఏ సహాయం లేని సేవకులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ సమయంలో కూడా చాలా మంది ఉన్నారు. అట్టివారిలో ఎంతోగానో ఘనమైన సువార్తను చేస్తున్న వారుగా ఉన్నవారు కూడా ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము యథార్థమైనది, దేవుని వాక్యము యథార్థతతో కూడినది, దేవుని వాక్యము ఎంతో యథార్థమైన వెలుగును కురిపింపజేసేది అనే సత్యాన్ని కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడి ద్వారానే మనకు సహాయం కలుగుతుంది. ఇక్కడ 124వ కీర్తన 8వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవుడి సేవకులుగా, దేవుడి పరిచారకులుగా, దేవుడి యొక్క సంఘముగా, దేవుడి యొక్క ప్రజలుగా ఉన్న ప్రతి బిడ్డకు ఈ యొక్క వాక్యము వర్తిస్తుంది అనే సత్యాన్ని ఈ సమయమున, ఈ ఉదయకాల సమయమున జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అట్టి కృప, అట్టి కాపుదల, అట్టి సహాయము దేవుడే మనకు మెండుగా నిండుగా దీవించి ఆశీర్వాదపు దీవెనలను ఈ సమయమున అనుగ్రహించి బలపరచును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అంటే భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనని కలుగునని నీ వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అయ్యా తండ్రి, అట్టి వాగ్దానము మా జీవితంలో నెరవేర్చబడటకు కృప చూపించండి. కాపుదల సంరక్షణలో మీరే తోడుగా ఉండండి. నీ యొక్క కనికరం చేత నింపి అయ్యా తండ్రి దినమంతట్లో మీరే తోడుగా ఉండి నీ సహాయమును మాకు అనుగ్రహించి ఆకాశపు వైపు చూస్తూ ఉండగా అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే తోడుగా ఉండి కృప చూపించి కావలసిన ప్రతి అవసరత ఆకర తీర్చి అయ్యా తండ్రి నీ యొక్క మహిమార్థమే మమ్మల్ని వాడుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.